ఈరోజు ఇల్లు సేవా స్థానము, శివాలయం అనుకుని మీరు ఏదైతే ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తున్నారో అది చాలా గొప్ప సేవ. ఇల్లు మెయింటైన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. కానీ గుర్తింపు లేదు కదా అని చెప్పేసి నీరసపడిపోతున్నారు. గుర్తింపు విషయానికొచ్చేసరికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ ఫిలాసఫీ. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఇప్పుడు నాటితే కొంతకాలానికి. సో ఒక వ్యక్తి గుర్తించినా, గుర్తించకపోయినా మీరు గనక ఇది సేవ అని చేస్తే మీకొచ్చే పుణ్యం మీకొచ్చేస్తుంది. ఒకరి గుర్తింపు మనకు అవసరం లేదు. ఈరోజు గుడికెళ్ళి పూజలు చేస్తున్నారు అనంటే ఎవరు గుర్తిస్తున్నారని చేస్తున్నారు? కార్తీక మాసము శివాలయానికి వెళ్లి పూజ చేశామనుకోండి. ఎవరి కోసం చేశాము? శివుడి కోసం చేశాము. ఎవరు చూడాలని చేశాము? శివుడు చూడాలని చేశాం. అదే ఇప్పుడు చేస్తాం. ఇల్లు సేవాస్థానం అనుకుంటాం, ఇల్లు శివాలయం అనుకుంటాము. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధికులు. నేను రిపీట్ చేస్తున్నాను. కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధికులు, కర్మ సంబంధికులు కాదు. ఇంతకాలం నా కర్మ కొద్ది దొరికారు, నా కర్మ కొద్ది దొరికారు. ఏం కర్మ చేసుకున్నామో ఇలాంటి వాళ్ళు దొరికారు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. సో ఎప్పుడైతే మీరు ఈ ఆలోచనలు జరుగుతా మనస్సును జయించడం అంటే ఇదే. మనస్సు జయించకుండా ఈరోజు బయట జరుగుతున్న పరిస్థితులు, వ్యక్తుల్ని చూసేసి ఇలాంటి ఆలోచనలు చేసేసరికి జీవితం బరువైపోయింది. ఈ రకంగా ఆలోచనలు మార్చి ఇప్పుడు అదే ఇంటి మీరు ఏ ఇంటి పనైతే చేసేవాళ్ళో, ఏ వంట పనైతే చేసేవాళ్ళో, ఏ భర్త పిల్లల్ని మీరు చూసేవాళ్ళో అదే పని ఇప్పుడు అదే చేస్తారు. కానీ ఆలోచన మార్చి చేస్తారు. సో ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఆడవాళ్ళ కోసమే. ఇంట్లో ఉండడం అదేదో చిన్నతనం తక్కువ అనుకుంటారు. మాకు సంపాదన లేదు, ఆధారపడిపోయాం. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసుకున్న పుణ్యానికే ఈరోజు మీకు తిండి వస్తోంది. సో ఒకరి మీద ఆధారపడ్డారని కాదు. సో ఈరోజు మీకు సంపాదించి తెచ్చిపెట్టే భర్తున్నారంటే ఎక్కడో మీరు పుణ్యం చేసుకున్నారు. చేసుకున్నారు కాబట్టి మీకు వస్తోంది. కానీ ఈరోజు మాకు సంపాదన లేదు, లోకువైపోయాము, మాకు ఒక గుర్తింపు లేదు. ఇవన్నీ మీరు చేస్తున్న ఆలోచన. ఒక్కసారి మార్చి చూడండి. మీ పుణ్యాన్ని మీరే తగ్గించుకుంటున్నారు. సో ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు ఇటు ఇంట్లో పని చేసి, అటు ఉద్యోగాలు చేసి జీవితం టఫ్ అయిపోయింది. సో ఈరోజు మనకు ఒకరు సంపాదించి తెచ్చి పెడుతున్నారు, డబ్బు వస్తోంది అని అంటే అక్కడ మన పుణ్యమే అక్కడ ఉంది. అది లేకుండా ఏమీ రాదు. కర్మ ఫిలాసఫీ ఇదంతా. సో కాబట్టి జీవితాన్ని అలా తిట్టుకుంటూ గడపాల్సిన అవసరం లేదు.